వెల్కమ్ బ్యాక్. ఆదిలాబాద్ జిల్లాతో పాటు వివిధ ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగలను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ గౌస్ ఆలం తెలిపారు. దొంగల నుంచి 7 బైకులు, ఆటో, టీవీ, కెమెరాతో పాటు వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. 3 దొంగల్లో ఎజాజ్, అబీద్లను అరెస్ట్ చేశామని, మరో దొంగ బబ్లు పరారీలో ఉన్నాడని ఎస్పీ గౌస్ తెలిపారు. దొంగతనాల నియంత్రణకు పోలీసు యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకుంటుందని చెప్పారు. Press meet is related to arrest of interstate gang. ఇక్కడ ఇప్పటి వరకు ముగ్గురికి పట్టుకున్నాము. వాళ్ళ మీద టోటల్గా ఇప్పటి వరకు 9 కేసెస్ ఉన్నాయి. దీంట్లో రికవర్ అయిన ప్రాపర్టీ, దే ఆర్ రెగ్యులర్ ప్రాపర్టీ ఆఫెండర్స్. రికవర్ అయిన ప్రాపర్టీ టోటల్ 7 మోటార్ సైకిల్స్, ఒకటి ఆటో, ఒకటి సోనీ టీవీ, ఒకటి నికాన్ కెమెరా, దెన్ సమ్ జ్యువెలరీ ఐటమ్స్. డీటెయిల్స్ ఆఫ్ కేసెస్ ముఖ్యంగా ఆదిలాబాద్ 1 టౌన్లో ఉంది. క్రైమ్ నెంబర్ 332, 294, 156, 488 ఆఫ్ 2023. దీంట్లో ఒకటి HB1 నైట్ కేసు కూడా ఉంది. కో అక్యూజ్డ్ ఇన్ దిస్ కేస్ మోయిస్ కర్కే, అతను ఇప్పుడు జైల్లో ఉన్నారు. అతన్ని కూడా పీటీ వారెంట్లు మేము తీసుకుంటాము అండ్ ఫర్ ఇంటరోగేషన్ పర్పస్. ఇది కాకుండా ఆదిలాబాద్ జిల్లాలో కాకుండా నిజామాబాద్లో కూడా టౌన్ 1 ఏరియాలో రీసెంట్ ఒకటి లాస్ట్ వీక్లో కూడా ఒక ఆటో అఫెన్స్ చేశారు, ప్రెజెంట్ అయిన ఆటో. సో అక్యూజ్డ్ ఇప్పుడు అరెస్ట్ జరిగింది, ఇంటరోగేషన్లో అన్నీ దొరికింది. ముఖ్యంగా సీసీటీవీ కెమెరాస్లో వచ్చిన ఎవిడెన్స్ వల్ల వీ వర్ ఏబుల్ టు లొకేట్ దెమ్. ఇన్ దిస్ అప్రాక్సిమేట్లీ 7 మోటార్ సైకిల్ వర్త్ 3.5 lakhs. ఇది కాకుండా ఆటో వర్త్ 1.5 అండ్ ది సోనీ టీవీ కెమెరా అండ్ సిల్వర్ ఆర్నమెంట్స్ టోటల్ వర్త్ 95,000. టోటల్ కలిపి 5,95,000 ప్రాపర్టీ ఇప్పటి వరకు రికవర్ అయింది. ఈ గ్యాంగ్లో ఉన్న అదర్ అక్యూజ్ మెంబర్స్ కూడా ఇప్పుడు మేము సర్చింగ్ చేస్తున్నాము. వాళ్ళు కూడా ఒకసారి పట్టుకుంటే ఇంటరోగేషన్లో ఇంకా ప్రాపర్టీ రికవరీ ఉంటే అది కూడా విల్ ట్రై టు రికవర్.